అయోధ్య నగరం ఆనంద కోకిలపాట్ల సంతోషంతో మారుమోగుతుంది. దశరథ మహారాజు ఇల్లు ఓకిలి చిరునవ్వులతో నిండిపోయింది. చిన్నారుల కాళ్ళ పట్టాలు శబ్దం చేస్తున్నాయి. అందులో ముందున్నవాడు చల్లని చూపుతో కోమలమైన మనసు శ్రీరాముడు. ఆయన పక్కనే ఆయన ప్రాణ స్నేహితుడు భక్తుడు లాంటి తమ్ముడు లక్ష్మణుడు. వాళ్ళిద్దరూ ఒకరి నీడలాగా ఒకరుంటూ క్రీడల్లో కాలాన్ని మర్చిపోయేవారు. పక్కన భరత శత్రుఘ్నులు, రాముడు భక్తులనే చెప్పాలి. కాలం మారినా కథలు మారినా శ్రీరాముని ధర్మం మారలేదు. ఈ పవిత్ర రామాయణ గాథలోకి ప్రవేశించేందుకు అందరికీ స్వాగతం. వీరి బాల్యాన్ని చూడగానే ఆ యోగులు బ్రాహ్మణులు ఆశీర్వచనాలు ఇచ్చేవాళ్ళు. వేద విద్యలో ధనుర్వేదంలో ధర్మ మార్గంలో రాముడు చిన్న వయసులోనే అగ్నివేశం చూపించాడు అని గురువులు గర్వంతో నవ్వేవారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు విద్యాభ్యాసంలో రత్నాలు వలె మెరుస్తున్నారు. అలాంటి ఒకరోజు అయోధ్య రాజభవనంలోకి ఒక మహోన్నత తపస్సు వచ్చాడు. ఆయన రూపం కోపంతో ఉన్నా కానీ కాంతితో మెరుస్తున్న జ్వాలాగ్నిలా ఉన్నాడు. అతను ఎవరో కాదు, విశ్వామిత్ర మహర్షి. రాజ్యసభలో ప్రవేశించిన విశ్వామిత్రుని చూసి దశరథుడు ఉలికిపడ్డాడు. అతి ఆదరణతో గౌరవంతో అతన్ని ఆహ్వానించాడు. స్వాగతం మహర్షి, నా రాజ్యంలో తపోశక్తి ధరించిన మీకు ఎలాంటి సేవ చేయగలమో చెప్పండి అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు నిశ్శబ్దంగా తల ఊపి, మహారాజా, నా యజ్ఞాలు రాక్షసుల వల్ల భగ్నమవుతున్నాయి. తాటక అనే హవనాలను నాశనం చేస్తుంది. నీ కుమారుడు శ్రీరాముడు వచ్చి ఆ రాక్షసిని సంహరించాలి. ఈ మాట విని దశరథుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్టు మారిపోయాడు. రాముడు చిన్నవాడు మహర్షి. అతను ఇప్పుడే 12 సంవత్సరాల వయసు. యుద్ధం చేయగలడా? ప్రాణాలను పణంగా పెట్టడానిక? అతన్ని పంపడం నా వశంలో లేదు. ఆ మాటలు వినగానే వశిష్ఠుడు ముందుకు వచ్చాడు. రాజా, ఇది రాముని జీవనయాత్రకు తొలి పరీక్ష. రాముడు మానవ రూపంలో ఉన్న ధర్మస్వరూపుడు. అతనికి ఏ హాని జరగదు. విశ్వామిత్రునితో వెళ్ళడం వలన అతడు అమోఘమైన ఆయుధాలను పొందుతాడు, దేవతల అనుగ్రహం పొందుతాడు. నీ కుమారుని ఆగమనం వల్ల మాత్రమే ధర్మరక్షణ జరుగుతుంది. దశరథుడు కన్నీళ్లతో రాముని పిలిచాడు. కానీ రాముని ముఖంలో భయం లేదు. అతడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తండ్రి, నేను వెళ్తాను. యజ్ఞాన్ని కాపాడడం క్షత్రియునిగా నా కర్తవ్యం. రామునితో పాటు లక్ష్మణుడు పైనుంచి వినిపించిన శబ్దంలో వెంట వచ్చాడు. ఇలా రాముడు తన బాల్యంలోనే ధర్మపదంలో తొలి అడుగు వేశాడు. విశ్వామిత్రుని పాదయాత్ర మొదలైంది. అడవిలోకి 3 దివ్య పురుషులు అడుగుపెట్టారు. ఒకరు గొప్ప రాజర్షి, రెండోవాడు అన్నమాటకు ప్రాణమిచ్చే భక్తుడు, మూడోవాడు భవిష్యత్ కథానాయకుడు, మానవ జీవన విధానానికి ఆదర్శం కాబోయే అవతార పురుషుడు. రాముడు అడవిలో ఎలాంటి చర్యలు చేశాడు? రాక్షస సంహారం చేసి యజ్ఞాన్ని కాపాడా? స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్స్. మిస్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నేను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. జై హింద్, జై శ్రీరామ్.